ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మహాదేవాయ కొండలవాడ వెంకటేశ్వర శంభో శంకర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా దమ్మ శ్రీరామనవమి ఎట్లా ఉంది? శ్రీరామనవమి నుంచి చిలుకమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది చూడు. ఈ శ్రీరామనవమికి మేషరాశి వారికి శ్రీకృష్ణుడు వచ్చాడండి. శ్రీరామనవమి నుంచి అదృష్టం రేఖ మేషరాశి వారికి చేతుల డబ్బు నిలవదండి. చేతుల డబ్బు నిలవదు, నోట్లో మాట తాగదు. ఏదన్నా మాట వచ్చిందా నోటి ముంగని చెప్పేస్తారండి. కానీ అదృష్టం రేఖ బలం రేఖ బాగుంది. శ్రీరామనవమి అదృష్టం రేఖ శేష పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ అరకత్ బరకతలు కానీ ఖర్చు ఎక్కువ ఉంది, అదే తక్కువ ఉంది. ఏమంటే రూ. 2 సంపాదించుతారు, రూ. 8 ఖర్చు పెడతారు. శ్రీరామనవమి నుంచి అదృష్టం రేఖాటం సూపర్ ఉంది. ఆ దేవుని లగ్నానికి పోతే మీరు ఇంకా చాలా బాగుపడతారండి. ఆ దేవునికి మనం మానవ జన్మనికి 2 అక్షంతాలు వేస్తాము. ఆ దేవుడు మీదకెళ్ళి వేస్తాడని మనం ఊహించుకుంటున్నాం, కానీ ఆ దేవుడు వేస్తాడని అందరికీ తెలుసు. మేము శ్రీరామనవమి ఆ భగవంతుని దయ వల్ల శ్రీరామనవమి లగ్నానికి వెళ్ళండి, పెళ్ళికి వెళ్ళండి. ఆ దేవుని దయ వల్ల కానీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంటుంది. ఈసారి మీరు ఏదన్నా చేయాలనుకున్నా కానీ నిదానంతో చేయండి, కానీ ఉరుకులాడకండి, నిదానం చేయండి. దోస్తానం కానీ స్నేహం కానీ నిదానమే ప్రధానం ఎంచుకుంటుందండి. కోరిక ప్రశ్న అశేష పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ హరకత్ బరకత్లు కానీ పోదల కెత్తాపిరీలు కానీ అంశరేఖలు కానీ ఉరుకులాడకుండా నిదానం చేయండి, కానీ నిదానమే ప్రధానం ఆగుంది. ఎంత చేసినా కానీ ముగ్గురితో కానీ పార్ట్నర్ పనులు కానీ శేష పనుల్లో కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ ఏదైనా చేయాలనుకున్నా కానీ మంచిగుంది. చదువు చదువు జ్ఞానం టాలెంట్ బాగుంది. చదువు జ్ఞానంలో కూడా మంచిగుంది. పెద్దలకి గౌరవం కూడా ఉన్నది. అనుకున్న పనులు కూడా సాధించుతారు. శేష పనుల్లో కూడా బాగుంటుంది. కోరిక ప్రశ్న రేఖాటం కానీ శేష పనుల్లో కూడా బాగుంటుంది. ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. ఏ పని చేసినా కానీ ఏం టెన్షన్ పడకండి, నిదానం బాగుందండి. కొత్త సంవత్సరం కొత్త ఏడాది కానీ మంచిగా ఉంటుంది. మీ పేరు మీద శ్రీరామనవమి దరిద్రం మొత్తం వెళ్ళిపోతుంది. మీ అనుకున్న పనులు కూడా బాగా జరుగుతుందండి. అనుకున్న పనులు మీకు బాగా మంచిగుంది, కానీ ఉరుకులు ఆడవద్దు, నిదానం చేయండి. మీ మధ్యలో ఒక ఇల్లు జాగా ఏదన్నా కట్టాలనుకున్నా కానీ అది తప్పకుండా కడతారు. అది ఏం ఉరుకులాడకండి, నిదానంతో చేయండి. ఇల్లు కట్టాలనుకున్నా కానీ జాగా కొనుక్కోవాలనుకున్నా కానీ మంచి గడియలు ఉన్నాయండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. ఏం టెన్షన్ పడకండి. అనుకున్న పనులు మీకు తప్పకుండా అవుతుందండి. జై శ్రీరామ్.